బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రాజు ట్రక్లస్. నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు లోడింగ్ వచ్చేసి పత్తెనగర్ ఒకటి, మన దూలపల్లి రోడ్లో ఒకటి ఉంది. 2 లోడింగ్ అయితే వేసుకోవాలి. లోడింగ్ అనేది ఎక్కడికైతే తెలీదు, అది చోటుప్పలకు, కీసర్కు, లోకల్ నాన్ లోకల్. మరి నాకు తెలిసి చోటుప్పలు అనుకుంటున్నా. ఈ రెండిట్లో లోడ్ వేసుకున్న వరకు మనకు మధ్యాహ్నం అయిపోతుంది. ఇప్పుడు పొద్దున అందుకోసం అనేసి మరి పొద్దున పార్కింగ్ వచ్చి బయలుదేరదాం. ఎందుకంటే 90 టైం మనకు 7:30 వరకు టైం ఇచ్చింది. ఇప్పుడు మొన్నటిదాకా 8 గంటల దాకా ఉంటుండే, ఇప్పుడు 7:30 వరకు ఉంది. అందుకోసం అని చెప్పి పొద్దున 6 గంటలకైతే వచ్చేసిన లోడింగ్ పార్కింగ్ పాయింట్కి అయితే. పార్కింగ్ నుంచి మనం బయలుదేరదాం. మొత్తానికి అయితే పార్కింగ్ నుంచి అయితే బయలుదేరిపోయినా బాలనగర్కి అయితే పోవాలి. ఫస్ట్ లోడింగ్ అయితే బాలనగర్ ఉంది మనకు. బాలనగర్ నుంచి అక్కడ అయిపోయిన తర్వాత మన దూలపల్లి అయితే ఉంది. మనకైతే ఆల్రెడీ 7:10 అవుతుంది టైము. తొందరగా అయితే వెళ్ళిపోతున్నా, ఎందుకంటే మనకు గంటనే టైం ఉంది. గంటలు అయితే వెళ్ళిపోవాలా. లోడింగ్ పాయింట్కి అయితే రేట్ చేయడానికి అయితే లేదు కదా, మన నో ఎంట్రీ. ఇప్పుడు రూల్స్ కూడా మారిపోయినాయి. మొత్తం 7:30, 7:40 వరకే ఉందంట. అట్లనేసి అయితే తొందరగా అయితే బయలుదేరిపోయినా. మనకైతే లోడింగ్ ప్రాసెస్ అయితే ఉంది. ఎంత టైం పడుతుందో చెప్పలేము. అక్కడ లోడింగ్కి అయితే తొందరగా అయితే రమ్మన్నారు. మరి ఏ టైం అవుతుందో లోడింగ్ అయ్యే వరకు. మళ్ళీ లోడింగ్ వేసినా కానీ మళ్ళీ అక్కడ పోవడానికి దూలపల్లి పోనీకి అయితే టైం పడుతుంది. ఎందుకంటే అప్పటి వరకు 90 టైం అయితే అవుతుంది. 12 గంటల వరకు. 12 తర్వాత ఏముండదు కానీ అక్కడ వేసుకొని అయితే పోవాలి. మొత్తానికి అయితే కూడా సిగ్నల్ అయితే క్రాస్ అవుతున్నాను నేను. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది పొద్దున. ఎందుకంటే స్కూల్ టైము, కాలేజీల టైం కాబట్టి ఇక్కడ నుంచి దూరం వెళ్తాయి కాబట్టి వాళ్ళే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. మామూలుగా అయితే ఏముండదు. ఆల్రెడీ లేట్ అయిపోయింది. నాకు తొందరగా అనుకున్నా కానీ కాకపోతే లేట్ అయిపోయింది. బాలనగరే కదా, వెళ్ళిపోవచ్చు అనుకున్నా. మనకి నుంచి ఎంత లేదన్నా ఒక 40 నిమిషాలు, అర్ధగంట టైం అయితే పడుతుంది. మ్యాక్సిమం గంట లోపట్నే. అందుకనేసి కొంచెం లేటే అయింది. తొందరగా పడకుండా అయితే తొందరగా వెళ్ళిపోవాలా. తొందరగా వెళ్ళిపోయి లోడ్ వేసుకొని అక్కడ నుంచి 2 పాయింట్లు లోడింగ్ కాబట్టి అక్కడ డ్రమ్ములు ఉన్నాయి. ఒక డ్రమ్ములు ఉన్నాయి, ఒక బ్యాగులు ఉన్నాయి. అవి అయితే వేసుకోవాలా. మన బాలనగర్ లోడింగ్ కార్డ్ అయితే వాళ్ళైతే 9:30కి అట్లా వస్తున్నారు. లేబర్ రావాలి కదా, లేబర్లు చోటు టైం పడుతుంది అన్న. మళ్ళీ నీకు నో ఎంట్రీ ఉంది కాబట్టి నువ్వు వచ్చేసాయి. మామూలుగా అయితే లోడింగ్ టైం అయితే 9:30, 10 గంటల వరకు లోడ్ అవుతుంది అన్నాడు. మళ్ళీ వెహికల్ వచ్చేది ఉందంట. వెహికల్ అయితే వచ్చేసింది ఆల్రెడీ. కాకపోతే లేబర్ గురించి టైం పడుతుందని అయితే చెప్పిండు. సరేలే అని చెప్పేసి మనమైతే ఏదైనా మనం మంచిగా కాదనేసి తొందరగా వెళ్ళిపోయినా. ఎందుకంటే లోడింగ్ అయ్యే వరకు ఎట్లా 10:30, 11 అవుతుంది. ఒక గంట వెయిట్ చేసినామంటే మనకు 20 కూడా అవుతుంది. ఆ నుంచి అయితే మన దూలపల్లి అయితే వెళ్ళాలి. దూలపల్లి ఇక్కడ కూడా చాలా టైం పడుతుంది. అట్లా అనేసి తొందరగా అయితే బయలుదేరిపోయినా. ప్యాటర్నీ సెంటర్ దగ్గర ఉన్న ప్యాటర్నీ సెంటర్ దాటినామంటే మామూలుగా ఇటు బోయినపల్లి నుంచి అయితే పోదాం అనుకున్నా కానీ బోయినపల్లి నుంచి వద్దనుకొని మళ్ళీ ఇక్కడ పత్తనగర్ నుంచి అయితే వెళ్ళిపోదాం, దగ్గర అవుతుంది కదా, సిగ్నల్ కూడా తక్కువ ఉంటాయి అనేసి అయితే పత్తనగర్ నుంచి అయితే వెళ్ళిపోతున్నా. మనకు లోడింగ్ టెన్షన్ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే మనకు మన సాయంత్రం వరకు బండి ఖాళీ అయిపోతుంది. మళ్ళీ ఇవాళ లోడింగ్, రేపు అన్లోడింగ్ అంటే కష్టం. ఇవాళనే లోడ్ అయిపోయి ఇవాళనే ఖాళీ అయిపోతే బాగుంటుంది. మొత్తం కలిపి ఒక 5 టన్నుల దాకా వస్తుంది, ఎక్కువ కూడా లేదు. అక్కడ 3 టన్నులు, ఇక్కడ 2 టన్నులు, 5 టన్నులు. మనది 8 టన్నుల పాసింగ్ కాబట్టి ఏం కాదు. పొద్దునైతే ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. ఎందుకంటే స్కూల్ టైం కదా, ట్రాఫిక్ అయితే ఉంటుంది. అన్ని స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులే ఉన్నాయి. అట్లా అని చెప్పేసి అయితే మనం బేగంపేట నుంచి అయితే వెళ్తున్నాము. బేగంపేటలో ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ తీసుకొని ఇక్కడ నుంచి మన పత్తనగర్ రోడ్కి అయితే దగ్గర అయిపోతుంది కదా. అది కాక మనకు షార్ట్ కట్ కూడా ఇది. మళ్ళీ ఇదంతా తిరిగి మళ్ళీ బాలనగర్ దాకా రావాలా. ఆ రూట్ ఎందుకు లే అనేసి ఈ రూటే కొట్టేసిన. స్టార్టింగ్లో ఫ్లైఓవర్ కింద బండి పట్టదేమో అనుకున్నా కానీ పడుతుంది. మన బండి హైట్ ఎక్కువ ఉంటుంది కదా, పట్టదేమో అనుకున్నా. పక్క ఫ్లైఓవర్ కింద నుంచి పోవాలనుకున్నా. కాకపోతే ఈ ఫ్లైఓవర్ కింద నుంచి అయితే పడుతుంది బండి. అని రెగ్యులర్ ఇటు నుంచే కొట్టేస్తున్నా బండి. ఇదంతా లేబర్ అడ్డా అన్నట్టు. ఇంకా రాలేదు ఎవరు. ఈ రైట్ సైడ్కి ఉన్నది మొత్తం లేబర్ అడ్డానే. ఈ నుంచి మనకు మా అంటే ఒక 15 నిమిషాలు పడుతుంది, అంతే. ఎక్కువ కూడా పట్టదు. 15 నిమిషాలలో వెళ్ళిపోతాం అక్కడికి. రోడ్ అంతా ఖాళీగా ఉంది. ఈ రూట్ అయితే మనకైతే బేగంపేట దగ్గర అయితే కొంచెం జామ్ అనిపించింది, రసల్పూర దగ్గర.
ఇక్కడైతే ఏం లేదంతా ఫ్రీగానే ఉంది. మన బండి పోతే పక్క నుంచి 2 వీలర్ కూడా పోతుంది. చిన్నగా ఉంటుంది ఫ్లేవర్, ఇది చాలా చిన్నగా ఉంటుంది ఫ్లేవర్. మన ఫ్లైఓవర్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకి ఏక్ మీనార్ మస్జిద్ గల్లీలోకి అయితే వెళ్ళాలి. ఏక్ మీనార్ మస్జిద్ గారికి వెళ్ళామంటే లోపలికి వెళ్ళినాక మళ్ళీ లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళాలి. అక్కడైతే లోడింగ్ పాయింట్ అయితే ఉంటుంది. మనం ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి. ఏక్ మీనార్ మస్జిద్ లెఫ్ట్ సైడే ఉంటుంది. ఇది ఏక్ మీనార్ మస్జిద్ అంటారు. ఇక్కడ పత్తనగర్ ఏక్ మీనార్ మస్జిద్ అంటే ఎవరైనా గుర్తుపడతారు. మనం మస్జిద్ దాటిన తర్వాత ఇక్కడ ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. ఇప్పుడు పొద్దున కాబట్టి ఏమంత ట్రాఫిక్ లేదు. లేకుంటే నార్మల్ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. బండి రివర్స్ కూడా దీనికి రాదు. ఇక్కడ మనకైతే లోడింగ్ అయితే అయిపోతుంది కాబట్టి పొద్దున్న ఏముండదు. ఏమున్నా 12 గంటల నుంచి అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. ఇదే రూట్లో లాస్ట్ డెడ్ ఎండ్ వచ్చేసినాం. ఎదురుగా అశోక్ ల్యాండ్ బండి ఉంది కదా, దాని ఆపోజిట్ ఉన్న బ్లూ కలర్ షట్టరే. ఇంకా ఇక్కడికైతే బండి రాలేదు. ఇక్కడికైతే రమ్మని చెప్పిండు గోదాం దగ్గరికి అనేసి, గోదాం దగ్గరికి అయితే వచ్చి బండి పెట్టేసిన. వాళ్ళు వచ్చేవరకు అయితే టైం పడుతుంది. మొత్తానికైతే ఫస్ట్ పార్ట్ లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాము పత్తనగర్కి. ఈ నుంచి లోడే వరకు మనము మధ్యాహ్నం అయితే అవుతుంది. ఎందుకంటే మనకు మధ్యాహ్నం 90 టైం ఉంది కాబట్టి పోనీకి ఉండదు. మనమైతే పొద్దున్నైతే వచ్చేసినాం. ఇక్కడికి వచ్చే వరకు 8:30 అయింది. ఈ నుంచి మళ్ళీ మనకు దూలపల్లి అయితే వెళ్ళాలి. మనం దూలపల్లి వెళ్ళే వీడియోలు అయితే క్రమంలో చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. అక్కడైతే బండి రాదని చెప్పేసి అయితే సనత్ నగర్ స్టేషన్ రూట్కి అయితే వచ్చా అన్న. లోడింగ్ బండి ఇక్కడ ఉంది, కంటైనర్ వచ్చిందని చెప్పిండు. నేను వచ్చేసి అక్కడ చిన్న గల్లీలో అయితే అని ఇక్కడ వీడియో అయితే తీయలేదు. వీడికి వచ్చినాక లోడింగ్ పాయింట్ అయితే స్టార్ట్ చేసిన తీసేది. లోడింగ్ అయితే మనకు స్టార్ట్ అయిపోయింది బండి పెట్టిన తర్వాత. ఇవి 38 డబ్బాలు ఉన్నాయంట. మొత్తం 38 డబ్బాలు 2 టన్నులు వస్తాయి అన్నాడు. అంటే లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది మనకు. లోడింగ్ అయితే అయిపోయి పేపర్లు అయితే వచ్చేసినాయి. పేపర్లు వచ్చిన తర్వాత మనకైతే దూలపల్లి అయితే లోడింగ్ ఉంది. మళ్ళీ ఆ దూలపల్లికి వెళ్ళిన తర్వాత బ్యాగులు ఉన్నాయంట. బ్యాగులు లోడింగ్ చేసుకోవాలి. లోడింగ్ చేసుకొని బయలుదేరాలి. అవి లోడింగ్ ఆడికి పోయిన తర్వాత తెలుస్తుంది. అది ఎక్కడికైతే మనకు కూడా అంత ఐడియా లేదు. ఆల్రెడీ అయితే నేనైతే బయలుదేరిపోయినా. మనమైతే కంటిన్యూగా అయితే వీడియో తీసుకుంటే వెళ్ళిపోయాం. మనమైతే బాలనగర్ నుంచి అయితే బయలుదేరిపోయినా. ఈ నుంచి అయితే దూలపల్లికి ఎంత కొంచెం టైం పట్టదు. 20 నిమిషాలు అయితే వెళ్ళిపోతాం లోడింగ్ పాయింట్కి. అక్కడ కూడా లోడ్ ఉంది కదా, మనకు తొందరగా తీసుకోవాలి. ఆల్రెడీ 12-10 అవుతుంది ఇక్కడ లోడ్ అయ్యే వరకు. వాళ్ళు వచ్చే వరకు లేట్ అయిపోయింది. లోడ్ అయ్యే వరకు మనకు 12 అయిపోయింది. ఇక పేపర్ తీసుకొచ్చి ఇచ్చే వరకు 12-15 అయింది. ఈ 12-15 మనకైతే 9 టైం అయితే స్టార్ట్ అవుతుంది కదా, ఏం కాదు అని చెప్పేసి బయలుదేరిపోయినా. ఇక్కడ నుంచి మనకు ఒక 20 నిమిషాలు మ్యాక్సిమం 20-25 నిమిషాలు అయితే వెళ్ళిపోతుంది లోడింగ్ పాయింట్కి. దూలపల్లి నుంచి ఒక 6-7 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి తొందరనే అయిపోతుంది. ఎండ మాత్రం ఒక రేంజ్లో కొట్టి వదిలిపెడుతుంది ఎండ. ఈ చలికాలమా ఎండాకాలం అస్సలు అర్థమవుతలేదు. చలికాలం కంప్లీట్ అయిపోయినట్టుంది, ఎండాకాలం అయితే స్టార్ట్ అయింది. ఇక మనమైతే మొత్తానికి అయితే ఐడిపిఎల్ దాటిపోతున్నాం. ఇక్కడ నుంచి మనకు ఇంకెంత లేదన్నా ఒక 10 నిమిషాలు 10-15 నిమిషాలు ఐడిపిఎల్ దాటేసినామంటే 15 నిమిషాల్లో వెళ్ళిపోతా. ఐడిపిఎల్ దాటి ముందుకు వచ్చేసినా మనకు లోడింగ్ మాత్రం తొందరగా అయితే బ్యాగులు కాబట్టి బ్యాగులు కూడా ఎక్కువ లేవు. 40 బ్యాగులు ఏమో అన్నారు. 40 బ్యాగులు వేసేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ నుంచి ముందు నుంచి రైట్ కొట్టేస్తే మనం దూలపల్లికి రోడ్డుకి అయితే ఎంటర్ అయిపోతాము. ఆల్మోస్ట్ వచ్చేసినట్టే మనము. ఇక్కడ ట్రాఫిక్ ఈ రూట్లో ఒకసారి ఫుల్ జామ్ అయిపోతుంది. క్లియర్ ఉందో లేకుండా జామ్ ఉందో కూడా తెలియదు. జామ్ ఉందంటే ఒక ½ అవర్ పడుతుంది, లేకుంటే లేదు. నార్మల్ టైం కాదు. ఆల్రెడీ సిగ్నల్ పడ్డది మనం వచ్చేసరికి. సిగ్నల్ నుంచి అయితే సిగ్నల్ క్రాస్ అయిపోతే వెళ్ళిపోతున్నా. అటు నుంచి వచ్చే బండ్లు అయితే ఫుల్ జామ్ అయిపోయినాయి ఆల్రెడీ. చూసే కొద్ది బాగానే దూరం ఉన్నట్టుంది. లాంగ్ జామ్ అయిపోయినాయి, మొత్తం జామ్ అయిపోయింది. ఓ అవ్వా, ఇంత దూరం కనీసం 3-4 సిగ్నల్ అయితే పడుతుంది. ఈ రూట్ రెగ్యులర్ జామే ఉంటుంది ఎక్కువ శాతము. ఇక మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత ముంగటి నుంచి అయితే రైడ్ తీసుకోవాలి. మన గేట్ వస్తుంది కదా దూలపల్లిలో, ఫస్ట్ గేట్ దాటిన తర్వాత ముంగట వెస్ట్ సాల్వెంట్స్ అని బోర్డు వస్తుంది.
ఆ బోర్డు కాడ నుంచి అయితే రైట్ తీసుకోవాలా. ఈ ముంగట బోర్డు వస్తుంది రైట్ సైడ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఈ బోర్డు కనబడుతుంది కదా, వెస్ట్రో సాల్వెంట్స్ అని బోర్డు కనబడుతుంది. ఇక్కడ నుంచి రైట్ తీసుకున్న తర్వాత కొద్దిగా ఒక 100-150 మీటర్స్ వరకు రైట్ సైడ్లో ఉంటుంది. టర్నింగ్ తీసుకున్న టైంకు వెహికల్ అయితే అడ్డం పెట్టేసిండు. వెహికల్స్ అడ్డం పెట్టి కూర్చున్నాడు ఆయన. హారన్ కొట్టిన తర్వాత ముందుకైతే బయలుదేరిపోయాను. ముంగట రైట్ సైడ్లో కనిపించేది. ఈయన లోడింగ్ టైం ఎంత అవుతుందో మరి లంచ్ టైం అన్నారంటే టైం పడుతుంది. లంచ్ కన్నా ముందు చేస్తే బాగానే ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మనకు రైట్ సైడ్లో కనపడేది ఇదే గోదాం. ఎదురుగా షట్టర్స్ ఉన్నాయి కదా, షట్టర్లు అయితే లోడింగ్ అవుతారు. అన్నీ లోడింగ్ అవుతుంది. మనకు కొత్తది లారీదేమో ఉన్నట్టుంది. లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసిన. ఇప్పుడు పోయాలి, అడగాల ఏమంటారు, లోడింగ్ ఎప్పుడైతుందో, ఇప్పుడు అవుతుందా కాదా చూడాలా. అక్కడైతే కూర్చున్నా లోడింగ్ పాయింట్ దగ్గర వచ్చేసిన. తీసుకో అన్నాడు. ఇప్పుడు గేట్ తీయాలా, పెద్దగా ఉంది గేట్. అమ్మ బరువు ఉంటుంది. లోడింగ్ మాత్రం అయిపోయింది మనకు. ఈ నుంచి అయితే ఇంకా పేపర్ అయితే రాలే. పేపర్ రానికి టైం పడుతుంది. పేపర్లు వచ్చినాక నెక్స్ట్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం.